రైట్గా మెదక్ జిల్లాలో భారీ వర్షానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లాను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. మెదక్లో 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాచిపల్లిలో 9.2 సెంటీమీటర్లు, పాతులో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక మెదక్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాంధీనగర్ కాలనీ, సాయినగర్ కాలనీ, వెంకట్రావు నగర్ కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇక ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇక దుకాణ సముదాయాలు నీట మునికాయి. మెదక్లో గర్ల్స్ కాలేజీని వరద నీరు ముంచెత్తింది. లెక్చరర్ల సాయంతో విద్యార్థులు బయటకొచ్చారు. రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుంది. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరింది. ఇక నీటిని బయటకు పంపేందుకు అధికారులు జేసీబీతో డివైడర్ ని తొలగించారు. రైట్గా మెదక్ జిల్లాను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. మెదక్లో 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక రాచిపల్లిలో 9.2 సెంటీమీటర్లు, పాతుల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. గాంధీనగర్ కాలనీ, సాయినగర్ కాలనీ, వెంకట్రావు నగర్ కాలనీలు జలమయమయ్యాయి. ఇక ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రైట్గా ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు చూసుకోవచ్చు. దుకాణ సముదాయాలు పూర్తిగా నీట మునిగాయి. మెదక్లో గర్ల్స్ కాలేజీని వరద నీరు ముంచెత్తింది. లెక్చరర్ల సాయంతో విద్యార్థులు బయటకొచ్చారు. ఇక రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుంది. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరింది. నీటిని బయటకు పంపేందుకు అధికారులు జేసీబీతో డివైడర్ ని తొలగించారు. 5 నిమిషాలు నీకు తెలియలేదు వీడియో రైట్గా మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మెదక్ జిల్లాలో భారీ వర్షం 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట ప్రాంతంతో పాటు ఇటు మెదక్ జిల్లాలోనే వర్షాలు పడ్డాయి. మెదక్ జిల్లాలో అయితే ప్రధానంగా మనం చెప్తున్నట్లయితే మెదక్ జిల్లా కేంద్రంలో కుండపోతగా వర్షం కురిసింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 13 సెంటీమీటర్ల వర్షం పడింది. గత వారం రోజుల క్రితం వచ్చిన వరదలు, తుఫాను వర్షాలకే మెదక్ అల్లాడిపోయింది. మళ్ళీ దాని మీద మళ్ళోసారి తీవ్ర వర్షాలు పడ్డాయి. దీంతో మొత్తం మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు మెదక్ పట్టణం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. మెదక్ పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్లోకి నీళ్లు మోకాళ్ళలోకి నీళ్లు వచ్చాయి. దీంతో అక్కడ స్కూల్లో ఉన్న లెక్చరర్ల, కాలేజీలో ఉన్న లెక్చరర్ల సహాయంతో విద్యార్థులు బయటకు వచ్చారు. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా పట్టణం మొత్తం మళ్ళొకసారి జలమలం అయిపోయింది. కొద్ది గంటల్లోనే, దాదాపు 2-3 గంటల్లోనే 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మొత్తం జలమయం అయిపోయాయి. ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వాహనాలన్నీ నిలిచిపోయాయి. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద దృశ్యాలన్నీ కూడా, వాహనాలన్నీ కూడా దాదాపు సగం వరకు మునిగిపోయిన పరిస్థితి మనకి మెదక్ పట్టణంలో ఏర్పడింది. దీంతో ఎమ్మటే అప్రమత్తమైన మున్సిపాలిటీ సిబ్బంది ఎక్కడికక్కడ బ్యారికేడ్లను తొలగించారు. అడ్డుగా ఉన్న వాటిని జేసీబీలతో తొలగించడంతో కాస్త రోడ్ల మీద ఉన్న వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతానికైతే మళ్ళా వర్షం తెరిపించినట్టు మనకు కనిపిస్తుంది. మరొకసారి ఇలా వర్షం పడితే కనుక మెదక్ లో పరిస్థితులు అత్యంత దారుణంగా అయ్యే పరిస్థితి ఉంది. దీంతో పాటు మొన్నటి వరకు కురిసిన వర్షాలకి దాదాపు మెదక్ పట్టణంలోని మెదక్ జిల్లాలో 2600 పైగా ఉన్న
జలవనరులు చెరువులు కుంటలు అన్ని కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినాయి. దాంట్లో ఒక 300 మట్టుకు జలవనరులు అత్యంత ప్రమాదకర పరిస్థితి. ఏమాత్రం కొంచెం వర్షం వచ్చినా వరద వచ్చినా అవి తెగిపోయే పరిస్థితి అయితే ఉంది అక్కడ పరిస్థితి ప్రస్తుతం. అయితే క్రాంతి చెప్పండి, మరి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారా? అప్డేట్స్ ఏంటి? గత అనుభవాల దృష్టిలో అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇది వర్షం ఎలాంటి హెచ్చరిక లేకుండా సడన్ గా పడింది. అయితే ఇది పగలబడ్డంతో కాస్త అధికారులు కానీ అన్న సహాయక చర్యలు అందించడానికి ప్రజలు అప్రమత్తం అవడానికి కానీ కాస్త అవకాశం ఉంది. ఉదయం పడడం వల్ల అధికారులు కాస్త అప్రమత్తం, అదే రాత్రి సమయంలో పడితే ఇంకా చాలా ఇబ్బందులు ఉండేవి. ఎమ్మటే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని అధికారులు అంతా కూడా ఎమ్మటే అప్రమత్తమయ్యారు. వాళ్ళు లోతట్టు ప్రాంతాలు ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి తరలించేందుకు చూస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే నిలిచిపోయిన నీళ్ళని పక్కకి తప్పించేందుకు మున్సిపల్ సిబ్బంది సాయం, పారిశుద్ధ్య కార్మికుల సాయంతో వాటిని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది పరిస్థితి. అయితే గత అనుభవాల దృష్ట్యా అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడి నుంచి వరద వస్తుందో వాటిని ఎట్లా డైవర్ట్ చేయాలని మాత్రం ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.